బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో అనేక ప్రశ్నలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ కవిత కాంగ్రెస్ లోకి వెళ్తారన్న చర్చ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ లోకి కవిత ఎంట్రీ ప్రచారం వెనుక ఉన్నదెవరు? తాను కాంగ్రెస్ లోకి వెళ్ళను, అది మునిగిపోయే నావా అని కవిత చెప్తున్నప్పటికీ ఇదే సమయంలో కాంగ్రెస్ లోకి కవిత వెళ్తారని బలంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి కారణం ఎవరన్నదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆ రాజకీయ ఎత్తుగడ సక్సెస్ కాలేదని కొందరు బాధపడుతున్నప్పుడు టాక్ నడుస్తోంది. మొత్తానికి కవిత కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో రచ్చ చేయాలని అనుకున్న ఆ ఎత్తుగడ పారలేదు, బూమరంగ్ అయిందని అనుకుంటుందో ఏమో. కాంగ్రెస్ మాత్రం ఈ ఎపిసోడ్ కు దూరంగా ఉండాలని చూస్తోంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాటల్లో ఇదే కనిపించింది. ఇంతకీ రాజకీయ నిప్పుతో చెలగాటం ఆడాలని అనుకున్నదెవరు? ఆ ఘటన తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతోందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో అనేక ప్రశ్నలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ కవిత కాంగ్రెస్ లోకి వెళ్తారన్న చర్చ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ లోకి కవిత ఎంట్రీ ప్రచారం వెనుక ఉన్నదెవరు? రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ మార్నింగ్. సో కాంగ్రెస్ లోకి కవిత వెళ్తోంది అన్న వార్త ఒక దావానంలో వ్యాపించింది. వార్తాపత్రికల్లో రావడం, దానికి సంబంధించి అంటే అటు ఏఐసిసి అధిష్టానంతో కూడా మంత్రాలు జరిపారు కవిత. పిసిసి అధ్యక్షుడు అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే కొంత మంత్రాలు జరిపారు. అట్ సేమ్ టైం ఇప్పటికిప్పుడు తీసుకొస్తే పార్టీ పరిస్థితి బాగోదు, సో కొంత ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొంత ఆపారు. ఇవన్నీ కూడా వార్తలు రావడం జరిగింది. వీటి తర్వాత ఇంకో వార్త కూడా రావడం జరిగింది. 4 లేదంటే 5 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా, మంత్రి పదవి ఇస్తారా అన్నటువంటి ఒక అంశాన్ని కూడా కవిత ఏఐసిసి అధిష్టానం ముందు పెడితే, సో దానికి కూడా కొంతసేపు ఆగుదాం, వెయిట్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఆపారు అన్నది ఇంకొక వార్త. సో ఈ 2 వార్తల్ని కూడా కవిత ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయేటువంటి నావ, ఆ మునిగిపోయే నావలోకి నేనెందుకు వెళ్తే అది పూర్తి అబద్ధం, అవాస్తవాలు అన్నది కవిత చేసినటువంటి ఆరోపణ. అయితే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన దిశగా అడుగులు వేస్తున్నారు. అసలు పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మనం గట్టెక్కలేము. సో బీజేపీతో గతంలో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీలు కూడా బతికి బట్టగట్టినటువంటి పరిస్థితులు లేవు. సో ఇట్లా నేపథ్యంలో బీజేపీతో పొత్తు కాదు అంటున్నారు, కానీ కాంగ్రెస్ విషయంలో మాత్రం కవిత అది మునిగిపోయే పార్టీ, ఆ పార్టీలోకి నేనెందుకు పోతా అని చెప్తూనే ఇంకా కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం ఇక్కడ పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. అయితే బీజేపీ అంటుంది నేను వెనకాల రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి తన అనుకూలమైనటువంటి మీడియాతో చేస్తున్నటువంటి ప్రచారం ఇది. సో రేవంత్ రెడ్డి కుటుంబాన్ని చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కవితను అందులోంచి బయట తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఇటు బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర, రేవంత్ రెడ్డి కుట్ర అంటూ భారతీయ జనతా పార్టీ అటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కవిత వెనకాల రేవంత్ ఉండి ఆడుస్తున్నారు. వీళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటే అన్నది అటు భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్లు. మోరోవర్ ఆర్థికంగా అటు వ్యాపార రంగంలో కూడా ఇద్దరికి కొంత వ్యాపార లావాదేవీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు కలవకూడదు, కాంగ్రెస్ పార్టీలోకి పోతే తప్పేమిటి, మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు కవిత పోతే తప్పేంటి అన్నటువంటి ప్రశ్న కూడా వినిపిస్తున్నది, స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంది. ఎందుకంటే మొన్న రజతోత్సవ సభలో కూడా కాంగ్రెస్ పార్టీని చాలా పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించడం జరిగింది. రేవంత్ రెడ్డి పేరు తీయకుండా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విమర్శించారు. సో అట్లాంటి విమర్శల్ని కవిత తన లేఖలో పొగుడుతూ రాసింది. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం స్వాగతిస్తున్నాం, కానీ బీజేపీని ఎందుకు కేవలం 2 నిమిషాలు మాత్రమే కేటాయించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా బీజేపీ విషయంలో కవిత స్పందించారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం షీజ్ ఇన్ ఎ పాజిటివ్ వే. బట్ అట్లాంటిది కవిత కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా వెళ్ళిద్ది, అంత తిట్టి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళొద్దు, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు కవిత ఉద్దేశం ఏంటి? కవిత కొత్త పార్టీకి వెళ్ళబోతున్నారా? కవిత పైన వేటు పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో కవితను తనంతర తానే వెళ్ళిపోయేలా చేస్తున్నారా, లేదంటే అన్నా చెల్లెల పంచాయతీ తీవ్రతరమైందా? కేసీఆర్ సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కేసీఆర్ మౌనం వెనకాల కారణం ఏంటి? సో మొత్తానికి కవిత చేసినటువంటి కామెంట్స్ 3 పార్టీలను తీసుకొచ్చి పొలిటికల్
గ్రౌండ్ లో కూర్చోబెట్టాయి. సో ఇప్పుడు ఎవరికి వారు సమాధానాలు చెప్పుకోవాలి. మోరోవర్ అటు బీజేపీ అంటోంది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అన్నటువంటి విషయం కవిత చెప్తోంది. ఇది బీజేపీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి విషయం కాదు, ఇది కేసీఆర్ రెస్పాండ్ కావాలి. కేసీఆర్ దీనిపైన సమాధానం చెప్పాలి. కవిత చేసినటువంటి కామెంట్స్ కు కేసీఆర్ దగ్గర సమాధానం ఏంటి అని అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్. ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో చర్చిద్దాం. మనతో పాటు మా కరెస్పాండెంట్ స్వామి జాయిన్ అవుతున్నారు. అట్ సేమ్ టైం నర విజయ్ గారు రాజకీయ విశ్లేషకులు, జయరామ్ గారు కూడా విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. బిఫోర్ దట్ స్వామి, గుడ్ మార్నింగ్. స్వామి గుడ్ మార్నింగ్. స్వామి వినిపిస్తుందా? స్వామి ఐ థింక్ స్వామి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. బిఫోర్ దట్ నర విజయ్ గారు మనతో పాటున్నారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. విజయ్ గారు, సో ఎట్లా చూడొచ్చు కవిత ఎపిసోడ్ రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. మోరోవర్ కవితకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సహాయ నిరాకరణ కనిపిస్తోంది. తను ఏ పర్యటన పోయినా కానీ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలవడం కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రావడం కానీ ఎక్కడ చూడట్లేదు. కేవలం జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ నాయకులే వస్తున్నారు. అట్లాంటి ఫ్లెక్సీలే ఉంటున్నాయి. ఎక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలు కూడా ఉండట్లేదు. సో కవితను పంపించేస్తున్నారా? కవిత వెళ్ళిపోతుందా? అసలు కవిత వెనకాల ఎవరున్నారు? కొంతమంది అంటున్నారు ఇది కేసీఆర్ స్ట్రాటజీలో భాగమని, ఇంకొంతమంది అంటున్నారు ఇది రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ వెనకాల నుండి నడిపిస్తున్నారు, కుటుంబాన్ని జీలిస్తున్నారు అన్నది ఆయన చేస్తున్నటువంటి కామెంట్. సో విజయ్ గారు ఏం చెప్తారు? చూడండి, రాజకీయ పార్టీలలో వివిధ రాజకీయ పార్టీలో రకరకాల అభిప్రాయాలు, అసంతృప్తులు ఇవన్నీ కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ అన్ని పార్టీలలో ఉండటం సహజం. ఇక్కడ ఉన్నటువంటి లేవనెత్తినటువంటి ప్రశ్నలు, కవిత గారు లేవనెత్తినటువంటి కావచ్చు, అంశాలు కావచ్చు, కొంచెం విభేదిస్తున్నట్టు కనిపిస్తున్నటువంటిది ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే కవిత గారు కేసీఆర్ గారి కూతురు అయినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇట్లా చర్చ మొదలైనట్టు కనిపిస్తుంది. ఈ అన్నిటికి కూడా మొత్తం మీద ఏంటంటే ఇటువంటి కూతురు అయినటువంటి నేపథ్యంలో ఆ పార్టీలో కూడా అదొక సున్నితమైన అంశంగా ఉంటుంది. సున్నితమైనటువంటి అంశాన్ని కొంచెం డిసిషన్ తీసుకోవడం విషయంలో కావచ్చు, ఇంకేదైనా గైడెన్స్ ఇచ్చేటువంటి అంశంలో కావచ్చు, పార్టీలో స్లో అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సినటువంటిగా అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి అసంతృప్తి. మన కొండా సురేఖ మాట్లాడినటువంటిది ఇప్పుడు హైకమాండ్ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఇస్తలేరు అన్నటువంటి అంశం కనిపిస్తున్నది. ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క తీరుగా ఉంటది. అన్ని పార్టీలలో ఒక్కొక్క తీరుగానే ఉండాలనేటువంటి అంశం ఉండదు. బీజేపీలో రాజాసింగ్ విషయంలో కావచ్చు, దేశంలో ఇంకా రకరకాల వసుంధర రాజే విషయంలో కావచ్చు, రకరకాలుగా తీరుగా ఉంటున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఇది ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటిది. ప్రాంతీయ పార్టీలో అధినాయకుని కూతురు అయినటువంటి నేపథ్యంలో లేవనెత్తినటువంటి అంశాలకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. మనం తమిళనాడులో కూడా చూసినాం. గతంలో కరుణానిధి ఉన్నటువంటి సందర్భంలో స్టాలిన్ అలిగిరికి సంబంధించినటువంటి అంశం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ ప్రాంతీయ పార్టీలలో వాళ్ళ కీలకంగా ఉంటున్నటువంటి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తప్ప తర్వాత కాలం డిసైడ్ చేస్తుంది. ఈ అన్నిటికీ ఏంటంటే పార్టీలో ఇట్లాంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఏదైనా వచ్చినట్లయితే ఈ అన్నిటికి కూడా మనం అన్ని చూసినటువంటి ప్రాంతీయ పార్టీలో ఇట్లాంటివి వచ్చిన ప్రతి అంశం కూడా కాలం డిసైడ్ చేస్తుంది. మీరు అన్నట్టు ఆఫ్ కోర్స్ కరుణానిధి ఎగ్జాంపుల్ తీసుకున్నా, కరుణానిధి స్టాలిన్ ని తన వారసులను ప్రకటించారు. ఇవన్నీ చాలా సందర్భాల్లో మనం చూసాం. ఏ పార్టీకైనా ఆ ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా వారసుడే ఉంటారు పార్టీ అధ్యక్షుడిగా. సో ఇది తెలంగాణలో కూడా అతీతమేం కాదు. హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ చూసుకుంటే ఖచ్చితంగా కేటీఆర్ కే అప్పచెప్తారు, కేటీఆర్ కే పగ్గాలు అప్పచెప్తారు. రేపు పొద్దున ముఖ్యమంత్రి కూడా కేటీఆర్. సో తన ఆధ్వర్యంలోనే కలిసి పనిచేయాలంటూ హరీష్ రావును కూడా కాంప్రమైజ్ చేయించుకుంటారు. ఓకే, బట్ కవిత డిమాండ్ చేస్తున్నది ఏంటి? కవిత కోరుకున్నది ఏంటి? సో కవిత ఎందుకు ఈ రోజు తిరుగుబాటు జెండా ఎగరేయాల్సి వచ్చింది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి మా నాయకుడు కేసీఆరే అని చెప్తూనే ఇంకే నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయను అంటే ఆ నాయకుడిని ఆల్రెడీ కేసీఆర్ డిక్లేర్ చేస్తే తన కింద పనిచేయడానికి ఇష్టం లేదని సో కవిత ఈ రోజు ఇట్లాంటి ఒక జెండా ఎత్తుకుందనుకోవాలా? అంటే ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కేసీఆర్ నిర్ణయం కేసీఆర్ నాయకుడు అంటున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉండాల్సి వస్తుంది. పార్టీలో ఉన్నటువంటి విషయాన్ని కేసీఆర్ తెలియకుండా పార్టీ అధ్యక్షునికి తెలియకుండా ఏ నిర్ణయాలు జరగవు. పార్టీ అధ్యక్షుడే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఇక్కడే కాదు, దేశంలో కూడా మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది.
ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కూడా మోడీ తీసుకుంటాడు నిర్ణయం, నడ్డా ద్వారా చేస్తున్నటువంటిది. నాయకుడికి ఒకే నాయకుడు, మా నాయకుడు కేసీఆర్ అన్నటువంటి నేపథ్యంలో అది కవిత గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కట్టుబడి ఉండకపోతే పరిస్థితులు ఏంది అనేది టైం డిసైడ్ చేస్తుంది. ఇక వాళ్ళు ఓన్గా సొంతంగా నిర్ణయం తీసుకోవాలి, లేదా పార్టీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నిటికీ ఇటువంటి సందర్భంలో కొంత సమయం పడుతుంది. మిగతా అంతర్ రాజకీయ నాయకుల కాకుండా కూతురు అయినటువంటి నేపథ్యంలో, ఇంట్లో సభ్యురాలైనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశం టైం బట్టే అవకాశం. విజయ్ గారు వస్తా, మీ దగ్గరకు వస్తా. బిఫోర్ దట్ మా కరెస్పాండెంట్ స్వామి మనతో పాటు జాయిన్ అయ్యారు. స్వామి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. స్వామి, మొత్తానికి 3 పార్టీలను కలుపుతూ, అంటే కవిత 3 పార్టీల పైన నిందలేసేసింది. అటు భారతీయ జనతా పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి తీసుకొచ్చి బీజేపీ ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేనావా దాంట్లోకి ఎందుకు వెళ్తాను అన్నటువంటి పరిస్థితితో పాటు అంతకుముందు పత్రికల్లో వార్తలు రావడం, 4-5 ఎమ్మెల్యేలను తీసుకొస్తా మంత్రి పదవి ఇస్తారా అని చెప్పి అడిగారని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సుముఖంగా ఉన్నారని, లేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి 3 పార్టీలను తీసుకొచ్చి పొలిటికల్ గ్రౌండ్ లో కూర్చోబెట్టింది కవిత. సో ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం రావట్లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దొంగలు ఎవరు, కోవట్లు ఎవరు, లేక లీక్ చేసింది ఎవరు అన్నది కావాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం దిశగా అడుగులు పడ్డాయా? కిషన్ రెడ్డి అంటున్నారు దీనికి సమాధానం కేసీఆర్ చెప్పాలి, కేసీఆర్ అట్లాంటి మంతనాలు చేశారా, మేమైతే కాదంటున్నాం అని చెప్పేసి. సో ఈ సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి మనకు? టైం బీయింగ్ ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? అసలు ఈ లోపు ఏం జరగబోతుంది? అంటే శ్రీకాంత్, ప్రధానంగా కవిత లేఖ బయటకు వచ్చి కవిత చిట్చాట్ చేసిన తర్వాతనే మొత్తం విషయాలను కూడా ఒక్కసారిగా ప్రేరేప్ అయ్యాయి. ప్రధానంగా ఇందులో కాంగ్రెస్ పార్టీ వైపు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఒక్కడొక్కడిగా బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత అక్కడికి వెళ్తారు అని చెప్పేసి వచ్చాక లీకులు రావడం, ఆ ప్రధాన పత్రికల్లో శీర్షికలు రావడం కూడా కవిత విషయాన్ని కూడా ఖండించారు. తాను చేసినటువంటి ప్రయత్నం కేవలం తన తండ్రికి లేఖ రాశాను తప్ప లేక వేరే విషయాలకు సంబంధం లేదని చెప్పేసి ఆమె మాట్లాడుతూనే భారతీయ జనతా పార్టీకి ఆమె జైల్లో ఉన్నప్పుడు జరిగిన ప్రపోజల్స్ విషయమై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మెడకు చుట్టుకున్నాయి. అసలు ఎవరు ఈ ప్రతిపాదించారు, ఎవరు కవితగా జరిగి వెళ్ళి మాట్లాడిన విషయం సంబంధించి కవిత చెప్తే తప్ప విషయం బయటకు రాదు. లేకపోతే పార్టీ పెద్దలు కూడా దీన్ని ఎవరు స్పందించట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా గత 10-15 రోజులు జరిగిన విషయాలు మనం గమనిస్తే కవిత లేఖ బయటకు రాకముందే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే కవిత కేసీఆర్ కు లేఖ రాస్తారు అనే విషయం చెప్పి ఆయన మాట్లాడారు. ఆ పార్టీ మీడియా సెల్ ఇన్ఛార్జి సామ రామ్మోహన్ రెడ్డి ఏమో కవిత లేఖను మేము బయట పెట్టాలని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఈ విషయాలన్నీ కూడా కవిత జరుగుతున్నటువంటి విషయాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా పనిచేసిందా అనేది కూడా కొంతమందికి ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ అనుమానాలు రేకెత్తించే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లుకలుకల్ని కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయంగా అనుకూలంగా మాట్లాడింది, వాడుకుంటుంది. ఒకవైపు నేను కవిత చిట్చాట్ చేసి కొంత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగి బీఆర్ఎస్ అనుకూలంగా మారుతున్న తరుణంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు కవిత ఎపిసోడ్ ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా మంత్రులందరినీ పిలిపించి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టడం, మీరంతా వెంటనే జిల్లాలోకి వెళ్ళండి, జిల్లా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోండి, జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన విషయంలో మీరు ఎక్కడ కూడా దీనికి సంబంధించి ప్రిపరేటరీగా రెడీగా అని చెప్పేసి ఆయన చెప్తున్న పట్ల వస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అంతర్గత లుకలుకల్ని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని అనుకూలంగా మీరు అన్నట్టు స్వామి, మీరు అన్నట్టు కవిత లేఖ రాసింది, కవిత లేఖ రాస్తుంది, 2వ తారీఖు రాసినటువంటి లేఖ గురించి వీళ్ళకి ముందే ఎట్లా తెలుసు? కోవట్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత చుట్టూ కోవట్టున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కోవట్టున్నారా? అసలు ఈ లీకులన్నీ అంటే వెరీ వెరీ క్లోజ్. లేఖ అనేది తండ్రి బిడ్డకు ఉన్నటువంటి లేఖ కాంగ్రెస్ దృష్టికి ఎట్లా పోయింది? రామ్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు, పిసిసి అధ్యక్షుడు ఎట్లా దీనికి సంబంధించి మాట్లాడతారు? ఇవన్నీ బయటకు ఎక్కడి నుంచి పోతున్నాయి? ఈ లీక్స్ ఎక్కడి? కాంగ్రెస్ పార్టీకి లీక్స్ ఇచ్చేటువంటిది కేసీఆర్ దగ్గరే ఉన్నారా? కేసీఆర్ చుట్టే కోవట్లు కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డికి లీక్ చేస్తున్నారు అనుకోవాలా? అంటే మనం కవిత ఇదే విషయం లేవనెత్తింది. తాను రాసిన లేఖ ఏ విధంగా బయటకు వెళ్ళింది, బీఆర్ఎస్ పార్టీ అంతర్గత లేఖలు తన తండ్రి ఎప్పుడే రాష్ట్రపతి లేఖలు చించిపారేస్తారు. కానీ ఈసారి లేఖ మాత్రం నా దురదృష్టమో వాళ్ళ అదృష్టమో కానీ మొత్తం బయటికి పోయింది. అది ఏ విధంగా బయటకు పోయింది, దాన్ని లీగు వీరు లెవెల్లో పట్టుకోవాలని చెప్పేసి కవిత ఇదే విషయాన్ని పాయింట్అవుట్ చేసి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికే తన తండ్రికే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం జరిగింది. అంటే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కూటమినే ఇప్పుడు అనుమానిస్తుంది, ఎవరు లీక్ చేశారనేది కనిపెట్టమని చెప్పి ప్రధాన డిమాండ్ గా ఉంది. కానీ తాను బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి బయటకు పోతానని కానీ, కాంగ్రెస్ లో చేరతానని కానీ, బీజేపీని ఖచ్చితంగా ఆమె వన్ టైం బీజేపీ తనను ఇబ్బంది పెట్టింది, తనను జైలుకి పంపిందనే విషయం పట్ల కూడా కవిత కొంత ఆగ్రహంగా ఉన్నారు. మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు వెళ్ళొద్దు, ఇటు కాంగ్రెస్ కు దూరంగానే ఉండాలి, తన అస్తిత్వం దాన్ని కాపాడుకుంటూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేది కూడా కవిత వాదనగా ఉంది. ఒకవైపు ఆమె 2 పార్టీలను టార్గెట్ చేస్తుంది, ఎట్ ఎ టైం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగినటువంటి అన్యాయం పైన కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది శ్రీకాంత్.
బట్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అంటుంది. బట్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కవితను పట్టించుకున్నది కనిపిస్తలేదు. ఒక సహాయ నిరాకరణ నడుస్తోంది. నిన్న ఆదిలాబాద్ మంచిర్యాల పర్యటనలో కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కవితను కలిసింది లేదు. మొన్న వినోద్ కుమార్ కూడా కవితను కలిసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంతవరకు కలిసింది లేదు. అంతకుముందు దామోదరరావు, మోహన్ రావు ఇద్దరు మాత్రమే కలవడం జరిగింది. ఇప్పటి వరకు కవితకు ఎవరు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు రావట్లేదు. బట్ కవిత మాత్రం తన వ్యాఖ్యలు ఎక్కడ ఆపడం లేదు. సో నిన్నటికి నిన్న కూడా మళ్ళీ ఒక చిట్ చాట్ లో మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ సేమ్ బీజేపీ బీఆర్ఎస్ వ్యవహారం గురించే మళ్ళీ మాట్లాడారు. సో కవిత వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టేసిందా? ఎక్కడ ప్రోటోకాల్ కూడా లేదు, ఫ్లెక్సీల్లో కూడా ఎక్కడ బీఆర్ఎస్ ప్రోటోకాల్ కనిపించట్లేదు. అంటే కవిత ఎపిసోడ్ రాగానే బీఆర్ఎస్ క్యాడర్ కూడా అంత స్తబ్దుగా అయిపోయారు. కానీ అంత ఒక కుటుంబ సభ్యుల ఇష్యూలో మనం ఎక్కడ మనము తలదూరిస్తే మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో, రేపు మళ్ళీ వాళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కటైతారు. ఒక్కటైతే మన మీద వర్గం ముద్ర పడుతుందనే భయంతో క్యాడర్ అంతా కూడా వణికిపోతుంది. ఒకవైపు ప్రధానంగా కవిత వెళ్ళిన సందర్భంగా కవిత ఒకవైపు మొన్న మేడ్చల్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా దేవరయాంజాల్లో అక్కడ అప్పటిదాకా రెడీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా కవిత మాట్లాడగానే వెంటనే అక్కడ నుంచి పక్క తప్పుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కొద్దిమంది మాత్రం ఆమె వెంట ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న మంచిర్యాల వెళ్ళినప్పుడు కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా దూరం ఉన్నప్పుడు కూడా జాగృతి కార్యకర్తలు మాత్రమే ఆమె వెంట నడిచారు. జాగృతి కార్యకర్తలు అడౌట్ చేశారు. కానీ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి సందేశం బయటకు వచ్చేంత వరకు కూడా వాళ్ళంతా ఇదే సబ్సిడీ కొనసాగుతుంటుంది. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కవిత కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నట్టుగా కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. జాగృతి కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ ఉన్నటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ పనిచేస్తూనే మన కవితతో పాటు ఆమె కార్యక్రమాలు బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కవిత లైన్ గీసేసరికి మన లైన్ ఎటువైపు ఉండాలని కూడా వారు నిర్ణయించుకునే పరిస్థితి ఏర్పడ్డది. వారు అన్న చెల్లెల గొడవ, లేకపోతే తండ్రి కూతుర్ల గొడవ, వాళ్ళ కుటుంబ గొడవలో మనం అనవసరంగా తలదూరిస్తే మన మీద ముద్ర పడుతుంది. ఆ తర్వాత రాజకీయంగా మనకు వాళ్ళు కనుక మనల్ని ఒక పాయింట్అవుట్ చేస్తే మనకు ఇబ్బంది అవుతున్న భయంలో బీఆర్ఎస్ పార్టీకి ఆర్డర్ ఉన్నది. సో కవిత ఎపిసోడ్ లో రోజుకో కొత్త టిస్టులు నడుస్తున్నాయి. నిన్నటికి నిన్న కూడా అంటే ఎక్కడ కూడా కవితకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి సహకారం లభించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా కవితతో లేరు అన్నది మాత్రం ఈ గత 2-3 రోజుల నుంచి చూస్తున్నటువంటి వ్యవహారాన్ని చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. సో కవిత కాంగ్రెస్ లోకి వెళ్తారన్నటువంటి అంశాన్ని కూడా కవిత ఖండించారు. బట్ వార్తాపత్రికలు మాత్రం కవిత కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారు, మంత్రాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. బట్ అంతకంటే ముందు నుంచే కవిత లేఖ లీక్ అవ్వకముందు నుంచే కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు కవిత లేఖ రాస్తుంది, కవిత ఇంట్లో కుటుంబంలో ఏదో జరుగుతోంది, కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది అంటూ చేసినటువంటి కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం నిజానికి రాజకీయ పరంగా చాలా ఒక క్లిష్టతరంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చెప్తోంది ఆ లేఖకు అంటే మాకు సంబంధం లేదు, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి కవితే ఏకంగా చెప్తున్నారు. సో మేము మాత్రం దాన్ని ఖండిస్తున్నాం, వాళ్ళని చేర్చుకునేదే లేదు. ఇది కేసీఆర్ చెప్పాల్సినటువంటి సమాధానం. కేసీఆర్ ఏం సమాధానం చెప్తారో కేసీఆర్ చేతిలోనే ఉంది. కవిత చేసినటువంటి ప్రతి కామెంట్ కూడా కేసీఆర్ బాధ్యతగా చెప్పాల్సినటువంటి సమాధానం ఇది. రైట్, విజయ్ గారు ఉన్నారు మనతో పాటు. సో విజయ్ గారు, సో బాల్ ఇప్పుడు కేసీఆర్ కోర్టులోనే పడింది. ఎటు తిరిగి కేసీఆర్ ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓవైపు కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు, కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ దానికి సంబంధించి ఇప్పటికే ఆ విచారణ ఎదుర్కోవాలి, విచారణకు హాజరు కావాలి. హరీష్ రావుతో వరుస భేటీలు అవుతున్నాయి. ఒక వారం రోజుల్లోనే దరిదాపు 4 సార్లు ఇప్పటికే భేటీ కావడం జరిగింది. సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, ఈ అంశం పైన ఎట్లా స్పందిస్తారు అనుకోవచ్చు విజయ్ గారు? సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన బీజేపీతో జనరల్ గా ఏంటంటే బీజేపీ తోటి బీఆర్ఎస్ వెళ్లే ప్రశ్న అయితే ఉత్పన్నం కాదండి. మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఉన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, 2 జాతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఫైట్ ముక్కోన పోటీ నడుస్తుంది రాష్ట్రంలో. ఉన్నటువంటి సందర్భంలో రాజకీయంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసేటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నం కానటువంటి రాజకీయ పరిస్థితులే ప్రస్తుతం ఉన్నటువంటి ఇటువంటి. ఎందుకంటే కవిత గారే అన్నటువంటి నేపథ్యంలో దానికి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల వారి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ లోపు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నోటీసులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్లస్ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ లేనటువంటి సందర్భంలో ఈ నిర్ణయాలన్నీ కూడా వితిన్ షార్ట్ 3-4 రోజుల్లో తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది బీజేపీ మీద, కాంగ్రెస్ మీద స్టాండ్ ఏ రకంగా ఉండాలి ఏంటి అనేది పార్టీ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంటది.
ఏ పార్టీకైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం సమయం తీసుకొని చెప్పే పార్టీ ఒక లైన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే ఆ రకమైనటువంటి చర్యలే భవిష్యత్తులో జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని లాజికల్, కవిత కూడా చాలా టెక్నికల్ గా వెళ్తున్నారు. లాజికల్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అని లేఖలో మెన్షన్ చేయలేదు. డియర్ డాడీ అంటూ తన అంతరంగం ఏంది, తన మనోగతం ఏంటి, అది మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. అండ్ రఘునందన్ అంటున్నారు, బీజేపీ నాయకులు అంటున్నారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి, దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయాలి, మీడియా చిట్చాట్లలో కాదని చెప్పేసి. ఎందుకు కవిత చిట్చాట్లలో చెప్పాల్సినటువంటి పరిస్థితి? సో మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే పార్టీ వేటు వేస్తుంది. సో అట్లాంటి పరిస్థితి రాకుండా పార్టీలోనే ఉంటా అనుకుంటూ చిట్చాట్లు చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది అన్నది ఇంకొక ప్రశ్న బీజేపీ అడుగుతోంది. ఉంటాయి, ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని రఘునందన్ బీజేపీ ఆయన చెప్పడం అంటే అది వాళ్ళ ప్రెస్ మీట్ ఇప్పుడు వద్దు, ఇట్లా చిట్ చాట్ చేసేయడం వల్లనే నా అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నటువంటి వ్యూహం వాళ్ళు అనుసరిస్తుంటారు. ఒకరి వ్యూహాన్ని ఇంకొకరు మీరు అనడం ఏంటి, మీరు అనేది క్వశ్చన్ వస్తుంది. రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ కానీ రాజకీయ పార్టీల నాయకులు కానీ తనకు ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది, తనకు ఒక రాజకీయ విధానం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని ప్రెస్ మీట్ పెట్టి బహిరంగపరచాలనా, లేకపోతే చిట్ చాట్ ద్వారా బహిరంగపరచాలనా, ఇంకా కొంతమందితో ఏదైనా చేయించాలా, వాళ్ళ వ్యూహం అది. ఆ రాజకీయ వ్యూహం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి ఆ రకమైన వ్యూహాల ప్రకారమే వాళ్ళు పోతారు తప్ప నీకు అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళ వ్యూహాల ప్రకారము వీళ్ళు ఎలా వెళ్తారు? ఎక్కడ వ్యాపారంలో అయినా, బిజినెస్ మామూలు వ్యక్తులకైనా, రాజకీయాల్లోనైనా ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటది. ఆ వ్యూహం ప్రకారమే ఏ అంశాన్ని ఎప్పుడు ఎక్కడ చెప్పాలి, ఏ అంశాన్ని బహిరంగంగా అఫీషియల్ గా చెప్పాలి అనేది వాళ్ళ ఓన్ నిర్ణయం. ఆ ఓన్ నిర్ణయం ప్రకారం పోతారు. అది వాళ్ళకి వర్కౌట్ అవుతుందా లేదా, భవిష్యత్తులో రాజకీయంగా ఎట్లుంటది అనేది దాన్ని ఫేస్ చేస్తారు. పొలిటికల్ విషయాలు అట్లా ఉంటాయి. సరే, రాజకీయంగా కవిత పొలిటికల్ ఒక ట్రయాంగిల్ పొలిటికల్ సిస్టమ్ ని ఇప్పుడు తెలంగాణలో క్రియేట్ చేసిందా? అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి బీఆర్ఎస్ పార్టీని నిందించడం, బీజేపీ నిందించడం, కాంగ్రెస్ పార్టీ నిందించడం, ఈ మూడు కలిపి ఒక పెద్ద పిల్లర్, పెద్ద పొలిటీషియన్ తెలంగాణలో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ. సో అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి క్రమంలో సరే అంశం అట్లా ఉంటే ఈ గ్యాప్ ఇంకా పెరిగిందనుకోవాలా? కేసీఆర్ కి కవితకు, లేదంటే కేటీఆర్ కి కవితకు తండ్రిని బిడ్డను దూరం చేసేటువంటి కుట్రలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు పార్టీ నుంచి బయటికి పంపించేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? సో ఈ అగాధాన్ని పూడ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరా? మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వస్తామని మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా అట్లాంటి ఉద్దేశంతో అడుగులు మాత్రం పడడం లేదు. సో గ్యాప్ అనేది పెరిగిపోయింది. కేసీఆర్ కళ్ళ ముందే ఈ గ్యాప్ పెరుగుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో దీనికి ఎప్పుడు ఒక ఎండ్ కార్డు పడుతుంది అనుకోవాలా? టైం అండి, ఎవరు ఒక దానికి ఎండ్ కార్డు ఈ అంశాల మీద ఇటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి, అదేవిధంగా సొంత మనసులకు సంబంధించినటువంటి అంశాలు, ఇటువంటి ఆరోపణలు కావచ్చు, లెటర్స్ కావచ్చు, ఒక అసంతృప్తులు కావచ్చు, ఇట్లాంటివన్నీ అసంతృప్తులు ఏ రకంగా చల్లారుస్తాయి, ఏ రకంగా మళ్ళీ ఒకటైతారు. ఇది టీ కప్పులో తుఫాన్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. ఇది టీ కప్పులో తుఫాన్ లాగానే ఉంటది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది అనేవి ఈ రాజకీయాల్లో చెప్పడం కష్టం అవుతుంది. దాన్ని ఊహించి చెప్పడం అవుతుంది. ఏది పడితే అది ఊహించుకొని చెప్పుకునే అవకాశాలు చేసే ఉంటుంది తప్ప ఒక నిర్దిష్టమైనటువంటిది దీనికి ఏంటంటే టైం బీయింగ్ నిర్ణయాలు జరుగుతాయి. ఆ టైంలో ఏం చేసుకోవాలనేది ఆ టైమే డిసైడ్ చేస్తుంది. ఇది 3 రోజుల, 4 రోజుల, వారం రోజుల, 15 రోజుల అనేది ఎవరు చెప్పలేనటువంటి అంశం. ఇటు ప్రాంతీయ పార్టీ కావచ్చు, ఉన్నటువంటి కేసీఆర్ గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉంటాయి, దానికి టైం తీసుకుంటారు. దానికి సంబంధించి ఇప్పుడు వేరే అంశం కాళేశ్వరం సంబంధించినటువంటి దాని మీద బిజీలో ఉండొచ్చు. తొందర ఏమున్నది, ఇంట్లో మనిషే కదా, నిర్ణయం తీసుకుందాం అనే ఆలోచన ఉంటుంది త్వరలో. ఇవన్నీ పనిచేస్తాయి ఒక రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో. అన్ని రాజకీయ పార్టీలలో కూడా అదండి ఉంటది. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్, సంజయ్ గాంధీ ఇటువంటి విషయం వచ్చినప్పుడు, మేనకా గాంధీ విషయం వచ్చినప్పుడు, ఇందిరాగాంధీ ఇటువంటి విషయాల్లో కూడా నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్లనే జరిగినటువంటి పరిణామాలు. దాంట్లో ఒక కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ అయినప్పటికీ కుటుంబ రాజకీయమే నడుస్తూ వచ్చింది కదా ఇన్నాళ్ళు. కుటుంబ రాజకీయ కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ కానించి ఫిరోజ్ గాంధీని కూడా ఎట్లా పంపించినటువంటి అంశం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే టైం బీయింగ్ ఇటువంటి అంశాలు రాజకీయాల్లో, కుటుంబ రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రాధాన్యత
రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ right. కాలమే సమాధానం చెప్తారు తప్ప ఇవన్నీ అప్పటి వరకు మీడియాలో చర్చలు ఇట్లా చేసుకోవడానికి, అదే విధంగా ఇంకో రకంగా మాట్లాడుకోవడానికి 2 రోజులు ఉపయోగపడతాయి తప్ప సమయం Right. Let's see. సమయానుకూలంగానే దీని ఎండ్ కార్డు పడుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు, జయరామ్ గారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ నడిచినా గానీ కవిత వేసిన ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానాలు రాలేదు, దొరకలేదు. లేఖను లీక్ చేసినటువంటి గ్రీకు వీరులు ఎవరు? మోడీతో సయోధ్య కోసం అంటే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీలోనే కవిత కొనసాగబోతున్నారా? కేసీఆర్ నాయకత్వంలోనే ఉండబోతున్నారా? కేసీఆర్ కాకుండా ఇంకో నాయకత్వాన్ని అంగీకరించేది లేదంటే కేటీఆర్ కు కవితకు గ్యాప్ పెరిగిపోయిందా? సో కుటుంబంలో చీలికలు వస్తున్నాయా? కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అన్నటువంటి ప్రశ్నకు కూడా ఇంకా సమాధానం రాలేదు. సో అన్నిటి కాలమే సమాధానాలు చెప్పాలంటే కొన్నిటికి కేసీఆర్ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది.